ఆలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావులు పాల్గొని కేక్ కటింగ్ చేశారు. పార్టీ పెట్టిన కొద్ది కాలానికే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని ఎంపీ గొల్ల బాబురావు అన్నారు. పేద ప్రజల సంక్షేమమే వైసీపీ లక్ష్యమని వేడుకల్లో పాల్గొన్న సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఈ రోజుకి 16 సంవత్సరాలు. ఒక గొప్ప ఆలోచనతోటి, ఆశయంతో ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం మేమున్నాము అనేటటువంటి ఒక నినాదం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టారు. ఈ పార్టీ కనీసం 100 సంవత్సరాలు నిలబడే విధంగా ఏదైతే అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడాను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఈ పార్టీ ప్రయాణం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఈ రోజుకి 16 సంవత్సరాలు. ఒక గొప్ప ఆలోచనతోటి, ఆశయంతో ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం మేమున్నాము అనేటటువంటి ఒక నినాదం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టారు. ఈ పార్టీ కనీసం 100 సంవత్సరాలు నిలబడే విధంగా ఏదైతే అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడాను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఈ పార్టీ ప్రయాణం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, ఇప్పటికీ ఒక మాట చెప్పారు. ఆయన మొట్టమొదట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఏంటంటే అది ఎప్పటికీ రాజకీయ నాయకులన్నా, రాజకీయ పార్టీలన్నా ప్రజల్లో విశ్వాసం సన్నగిలింది. ఆ విశ్వాసాన్ని మళ్ళీ మనం తిరిగి పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రాజకీయాలకు వెలుగే లేదు. ఆ విశ్వాసం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఒకటి ఖచ్చితంగా అమలు చేయదలుచుకున్నాను. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చాను. ఆయన అధికారం స్వీకరించిన తర్వాత 2 సంవత్సరాల కోవిడ్ వ్యాధితో మొత్తం దేశమే అనుమతించిపోయింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రైళ్లు తిరగలేదు, పరిశ్రమలు మూతపడ్డాయి, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి, ప్రభుత్వానికి ఆదాయం లేదు, వ్యక్తిగతంగా కూడా సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల వరకు కూడా ఆదాయం లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, ఇప్పటికీ ఒక మాట చెప్పారు. ఆయన మొట్టమొదట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఏంటంటే అది ఎప్పటికీ రాజకీయ నాయకులన్నా, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 16వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అన్ని పార్టీలకి మేనిఫెస్టోలు వాళ్ళ సొంత ఎజెండాలు ఉంటాయి, కానీ వైఎస్ఆర్ పార్టీకి మేనిఫెస్టో మెయిన్గా పేదల సంక్షేమం. పేదలే దీని యొక్క మేనిఫెస్టో. నిజంగా పేదల కోసం చేసినటువంటి ఆ సర్వీసు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎవరో కూడా ఆ మేనిఫెస్టోని 100% అమలు చేసి ఉండలేదు. కాబట్టి మళ్ళీ మొన్న 2024లో తప్పు చేసిన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, రైతులు, మహిళలు, బలహీన వర్గాలు, దళితులు అందరూ కూడా మళ్ళీ ముక్త కంఠంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి, మొన్న చేసినటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా మళ్ళీ తెచ్చుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను ఒకే ఒక మాట, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పరని ఎప్పుడు నమ్ముతున్నారు ప్రజలు. ఈరోజు